ఈ సర్వే సామాజిక ఆర్థిక సర్వే అంటారండి. ఆంధ్రప్రదేశ్ 2019-20కి సంబంధించి వృద్ధి 8.16%. దీన్ని మనము రాబోయే క్లాసులో డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2020-21కి సంబంధించండి. సో ఇక్కడ క్లిక్ టు అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బడ్జెట్ సారాంశం అంతా కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. సో ఇక్కడ ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీషు, తెలుగులో కావాలంటే తెలుగులో. దాన్ని క్లిక్ చేయండి, మీకు మొత్తం కూడా బడ్జెట్ అందులో ఉండే అన్ని అంశాలు కూడా వస్తాయి. వీటిలో ఉండే వాటిని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో ఏపీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ మీకు వివిధ అంశాలు అందుబాటులోకి వస్తాయి. వాటిని ఒక్కొక్క దాన్ని స్టడీ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఇన్ బ్రీఫ్ అని ఉంటుంది. ఎకానమీ ఇక్కడ మనకు 2020 రిపోర్ట్ కావాలి, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. సో 2020 రిపోర్ట్ వస్తే అందులో నుంచి మనం మరికొన్ని అంశాలని మీకు అందించడం జరుగుతుంది. సో ఈ పాత రిపోర్టు చదవాల్సిన అవసరం లేదండి. సో ఎలా ఉంటుందని తెలియజేయడానికి నేను ఇది ఇచ్చాను మీకు. ఇక్కడ పై చార్ట్ రూపంలో ఇచ్చారు వీళ్ళు. రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఆదాయం ఇట్లా ఉంటుంది, వ్యయం ఇట్లా ఉంటుంది. ఇదే మనం టేబుల్ ద్వారా మీకు వివరిస్తాము. రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. The sectoral allocations. Social services 43%, economic service 27%, general service 29%. సో సోషల్ సర్వీస్లో ఎక్కువ ఏది ఉన్నది ఎడ్యుకేషన్, ఎకనామిక్ సర్వీస్లో ఎక్కువ ఏది ఉన్నది అట్లా. సో ఇక్కడ పైన మీరు హెడ్డింగ్స్ చూసుకోవచ్చు. హైలైట్స్ కావాలంటే ఇది హైలైట్స్ ఇస్తారు. మేజర్ స్కీమ్స్, ఒక్కొక్క స్కీమ్కి ఏ విధంగా అలొకేషన్ జరిగాయన్నది ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఎడ్యుకేషన్లో జగనన్న విద్యా కానుక ఎంత, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియానికి ఎంత, నాడు నేడికి ఎంత, సో ఎడ్యుకేషన్లో దేనికి ఎక్కువ అందజేసింది అట్లా. నెక్స్ట్ దీంతోపాటు బడ్జెట్ వాల్యూమ్స్ అని ఇస్తారండి. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ దేనికి ఇచ్చారు, డీటెయిల్డ్ ఎస్టిమేట్స్ ఆఫ్ రెవెన్యూ రిసిప్ట్స్. రెవెన్యూ రిసిప్ట్లో అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోతాం పన్నుల ద్వారా అంటే ఏది వస్తుంది, పన్నుల్లో ఏది అధికంగా ఉంటుంది, పన్నేతర ఆదాయంలో ఏది అధికంగా ఉంటుంది, అవన్నీ ఇందులోకి వస్తాయి. డీటెయిల్డ్ ఎస్టిమేట్స్ ఆఫ్ రెవెన్యూ రిసిప్ట్స్ అని, పన్నులు మరియు పన్నేతర ఇట్లా డీటెయిల్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూమ్ మీరు స్టడీ చేసుకుంటూ వెళ్తే మీకు దాని మీద పూర్తి అవగాహన అన్నది వస్తుందండి. సో ఇప్పుడు మనం క్లాస్ని పరిశీలన చేద్దాం. హాయ్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మనం ఆన్లైన్లో క్లాసెస్ అందజేస్తున్నాం. మీ డే టు డే అఫైర్స్ అలాంటివి కూడా బ్రేక్ కాకుండా క్లాస్ ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు అందజేయబడుతూ ఉంటుంది. క్లాసెస్తో పాటు మనం మెటీరియల్ని పీడిఎఫ్ ఫార్మాట్లో అందజేస్తున్నామండి. మీ ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ ఉండటం కోసం ఎవ్రీ వీక్ కూడా దాని మీద టెస్ట్ కండక్ట్ చేసుకుంటున్నాం. వీటితో పాటు సబ్జెక్ట్ ఎక్కడైతే అప్డేట్స్ అవసరం పడుతుంటాయో, కొత్త అంశాలు ఎగ్జామ్కి సంబంధించి వస్తూ ఉంటాయో ఆ అంశాలను కూడా అందించడం జరుగుతుంది. సో ఈరోజు మనము ఈ క్లాస్లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కి సంబంధించి ఒక ఇంట్రడక్షన్ పార్ట్ని పరిశీలన చేస్తాం. గ్రూప్ 2కి సంబంధించి పేపర్ 3లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ఈ రెండు అంశాలు ఉన్నాయి. ఏపీ ఎకానమీ 75 మార్కులకి మీకు రావటం జరుగుతుంది. 75 మార్క్స్ అండి.
చాలా కీలకమైంది గ్రూప్ 2 సాధించడంలో. సో మీ ప్రిపరేషన్ని ఒక స్ట్రాటజిక్గా అప్డేట్ చేసుకుంటూ ఒక స్మార్ట్ స్టడీని తీసుకోగలిగితే గ్రూప్ 2 అనేది ఈజీగా సాధించుతారు. అందులో భాగంగా ఏపీ ఎకానమీ చాలా కీలక పాత్ర వహిస్తూ వస్తుంది. ఏపీ ఎకానమీ కాన్సెప్ట్ కన్నా ఫ్యాక్ట్ రిలేటెడ్ అంశాలే ఎక్కువ ప్రాధాన్యత వహిస్తూ ఉంటాయి. ఈ ఏపీ ఎకానమీలో 75కి మీరు 60+ ఈజీగా సాధించవచ్చు. 60+ వస్తుందండి. ఇక్కడ సబ్జెక్టు బల్క్గా ఉండదు, ఇంత బండిల్స్ చదవాల్సిన అవకాశం ఉండదు. సిలబస్ సంబంధించి ఎంతైతే మెటీరియల్ ఉంటుందో చాలా కన్సైజ్ చేసి ఈజీగా చేసుకోవచ్చు. దాన్ని 1కి 2 సార్లు చదివితే ఇక్కడ ప్లస్ అయ్యే పాయింట్స్ ఎక్కువగా ఉంటాయి. మరి ఏపీ ఎకానమీకి సంబంధించి ఏ అంశాలని స్టడీ చేయాలి అంటే ఏపీ సోషో ఎకనామిక్ సర్వే 2019-20 అంటే గత సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఆర్థిక పరిణామాలని పూర్తిగా అది మీకు అందజేస్తుంది. అరౌండ్ ఇక్కడ ఏదైతే నేను 75 మార్క్స్ అని చెప్తున్నానో అందులో 60 మార్క్స్ అని చెప్తున్నానో ఈ 60 మార్క్స్లో మీకు 40 వరకు కూడా 40-45 మధ్యలో మీ స్కోర్ అన్నది ఈ ఏపీ సోషో ఎకనామిక్ సర్వే నుంచే లాగగలుగుతారు. ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ మొత్తం కూడా కవర్ చేసి స్టాటిస్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇవ్వబడుతూ వస్తుంది. గత సంవత్సరంలో అంటే 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ కింది వాటిలో తక్కువ భూకమతం కలిగిన జిల్లా ఏది, ఎక్కువ వర్షపాతము పడిన జిల్లా ఏది, ఆహార ధాన్యాలు అధికంగా పండించిన జిల్లా ఏది, పంట తీవ్రత అధికంగా గల జిల్లా ఏది, సగటు భూకమతము ఒక అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో అమర్చు, లేదా సగటు భూకమతం అధికంగా గల జిల్లా ఏది. ఇట్లా పారిశ్రామిక తీర్మానానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని SEZలు ఉన్నాయి, ఈ సంవత్సరం పారిశ్రామిక తీర్మానానికి సంబంధించి ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనుకుంటున్నారు, గత సంవత్సరం MSMEల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఉపాధి ఎంత కల్పించింది, ఎగుమతి ఎంత చేయబడింది, లేకపోతే ఇంకోటి అట్లా పారిశ్రామిక రంగం. సేవా రంగంలో ఆంధ్రప్రదేశ్కి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు ఎంత రావటం జరిగింది, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంత ఎగుమతులు జరిగినాయి, ఆంధ్రప్రదేశ్లో సేవా రంగం యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఒక్కొక్క సెక్టర్ వైజ్గా తీసుకుంటూ వెళ్తాం. అదేవిధంగా ఇది ఎకనామిక్ పాయింట్, సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎంతమందికి ఈ సామాజిక సంక్షేమ పథకాలు నెంబర్ అంటే ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు సో అండ్ సో స్కీమ్లో, దాని యొక్క ముఖ్య క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఎంత అలాట్మెంట్ చేయటం జరిగింది, దాంట్లో ఉండే ఈ అర్హుల బెనిఫిషరీస్ ఒక లబ్ధిదారుల ఎంపిక ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఈ విధంగా తిరుగుతూ వస్తుంది ఏపీ సోషో ఎకనామిక్ సర్వే. సో ఇది కరెంట్ రిలేటెడ్తో ఎక్కువగా ముడిపడి ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మీకు 40 నుంచి 45 అరౌండ్ 50 కూడా అనుకోవచ్చు. ఇక్కడ స్కోర్ అవైలబుల్గా మీరు చేసుకోవచ్చు. సో సర్వేని ఒక ప్రాపర్ ప్లాన్గా అంటే ఈ ఏరియా ఇంతలో చదవాలి, ఏదో ఒక కాన్స్టెంట్ నెంబర్ ఇస్తారు, ఇది కింది వాటిలో దేనికి సంబంధించిందని కానీ. సో అట్లా దానిని ఫ్యాక్ట్ని గుర్తుపెట్టుకోవాల్సిన చోట ఫ్యాక్ట్, కాన్సెప్ట్ అంటే ఇంటర్ప్రిటేట్ చేస్తూ గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. అట్లాంటి వాటిని గుర్తుపెట్టుకుంటూ వెళ్తే మంచి స్కోర్ వస్తుంది. సో దీనిని మనము డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ పేరాని పరిశీలన చేస్తూ మనం ఇండియన్ ఎకానమీ ఇవ్వటం జరిగింది సర్వే. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో ఈచ్ అండ్ ఎవ్రీ పేరాని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో ఈచ్ అండ్ ఎవ్రీ పేరాని కూడా క్లియర్గా స్క్రూటినైజ్ చేస్తూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి తీసుకొని వచ్చి మీకు ప్రజెంట్ చేశాను. అవి ఉన్నాయి కూడా, అవి మీరు చూసుకున్నారు. అదేవిధంగా ఏపీ సోషో ఎకనామిక్ సర్వేని కూడా స్క్రూటినైజ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ రిలేటెడ్ ఎగ్జామ్ ఓరియంటేషన్లోకి తీసుకొని వచ్చి మీకు అందించడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ ఇది మనకు క్లియర్. సో దీనికి సంబంధించి మెటీరియల్ కూడా అదే సెషన్లో అందజేస్తాను. సో ఏ విధంగా స్టడీ చేయాలి, ఎక్కడ బిట్ వస్తుంది, ఏ విధంగా మీరు అండర్స్టాండ్ చేసుకోవాలన్న అంశాలు కూడా మీకు తెలుస్తాయి. సెకండ్ కాన్సెప్ట్ ఇక్కడ బడ్జెట్ 2020-21కి సంబంధించి ఫస్ట్ ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టారు. సో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ బడ్జెట్లో ఉండే అంశాలు ఏంటి, దీనిని ఎలా అర్థం చేసుకోవాలో అది నేను మీకు తెలియజేస్తాను. థర్డ్ పాయింట్ ఇక్కడ మిగిలిన చూసి బడ్జెట్ దాంట్లోకి వెళ్దాం.
డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఇది నేను మీకు 2019 చూపించాను. ఇప్పుడు 2025 ఇంకా రావాల్సి ఉన్నది. అది వచ్చిన తర్వాత కొంత స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ని దాని నుంచి కూడా తీసుకోవాలి. సోషల్ ఎకనామిక్ సర్వేలో అబౌట్ 60 to 70 రఫ్లీ 80 వరకు కూడా మనకు సమ్టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందుకోగలుగుతాము, కవర్ అవుతూ ఉంటుంది. ఇది కాకుండా ఎగ్జామినర్ ఇంకొంచెం టైట్ చేయాలి అంటే కొన్ని పాయింట్స్ని ఈ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ నుంచి తీసుకోవటం జరుగుతుంది. గతంలో మనం వివరించడం జరిగింది, ఏ విధంగా స్టడీ చేస్తాడు, ఏ విధంగా అక్కడ పాయింట్ తీసుకోవటం జరుగుతుంది. అట్లాంటి అంశాలన్నీ కూడా ఇందులో నుంచి మనము తీసుకోవటం జరుగుతుంది. అది ఇంకా రిపోర్ట్ రావాల్సి ఉన్నది. ఉదాహరణకి సోషల్ ఎకనామిక్ సర్వేలో ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూటివ్ సిస్టమ్, ఎన్ని రేషన్ షాపులు ఉన్నాయి అది ఇవ్వటం జరుగుతుంది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ రిపోర్ట్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ని కూడా కవర్ చేస్తూ ఇంకా మైక్రో లెవెల్లో డేటాని ప్రజెంట్ చేస్తూ వస్తారు. అక్కడి నుంచి కూడా మనకు బిట్లు అనేది ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు. అందుకే చాలా సందర్భాల్లో నేను సర్వే చదివాను, బడ్జెట్ చదివాను, ఇంకోటి చదివాను, మరి ఇంకా ఎక్కడి నుంచి వచ్చింది పాయింట్ అనుకుంటూ ఉంటాం. అది దానికి రూట్ ఇక్కడ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి అభ్యర్థులు, ఏదో ఒక అథెంటిక్ సోర్స్ లేకుండా అయితే క్వశ్చన్ పేపర్ సెట్ కాదు, అంతవరకు అయితే గ్యారంటీ కదా. ఏదో గాల్లో రాయటం జరిగింది, అలా వస్తే కోర్టుకు వెళ్తుంది. ఆ బిట్ట విషయం తెలిసిందే. ఇప్పుడు ఇంకాస్త ట్రాన్స్పరెంట్గా చేస్తామని ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏదో సోర్స్ ఉంటుంది ఎగ్జామినర్ ఒక బిట్ చేయడానికి. సో ఎగ్జామినర్ యొక్క మైండ్ సెట్ని స్టడీ చేయాలి. ఎగ్జామినర్ మైండ్ ఇది తీసుకుంటే ఇక్కడ ఏ బిట్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది, ఒకవేళ దీనిని తీసుకుంటే ఏ బిట్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. అంతే అండి, పోటీ పరీక్షకి ఈ అప్రోచే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి. అప్పుడే మనము క్లియర్గా ఒక ప్లాన్ ప్రకారం స్టడీ చేస్తున్నప్పుడు దాని అవుట్కమ్ని మనము అందుకోగలుగుతాము. ఇది మనం ఇంకా రావాల్సి ఉంది, రిపోర్టు వచ్చిన తర్వాత అందజేస్తాను. నెక్స్ట్ పారిశ్రామిక తీర్మానాలు. ఆల్రెడీ కపుల్ ఆఫ్ డేస్ బిఫోర్ క్యాబినెట్, ఏపీ క్యాబినెట్ కొన్ని పారిశ్రామిక తీర్మానాలకి ఆమోదం తెలిపిందని చూసాము. సో అవి ఇంకా బయటికి రావాల్సి ఉన్నాయి, గవర్నమెంట్ అథెంటిక్గా ఇవ్వాలి, గెజిట్లో పబ్లిష్ చేస్తారు. సో ఆ పారిశ్రామిక తీర్మానాలు ఏమున్నాయి, వాటి లక్ష్యాలు ఏమిటి, దాదాపు ఒక 4 సంవత్సరాలకి ఇవే పారిశ్రామిక తీర్మానాలు కొనసాగుతాయి కాబట్టి. అండ్ దట్టు ఈ ఆత్మనిర్భర్ భారత్లో ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి హైలీగా వెయిటేజ్ ఇవ్వటం జరిగింది. మీకు నేను ఆత్మనిర్భర్ భారత్ కూడా చెప్పాను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి చాలా వెయిటేజ్ ఇచ్చారు. ప్రతి రాష్ట్రానికి కూడా ర్యాంకింగ్ ఇస్తామని తెలియజేశారు. ఆ ర్యాంకింగ్ ఆధారంగానే వాళ్ళ జిఎస్డిపిలో 0.25% వరకు అప్పు తెచ్చుకునే అవకాశం కూడా కల్పిస్తామని చెప్పారు. సో అన్ని రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా సరళీకృతమైన పారిశ్రామిక విధానాల్ని ప్రవేశపెడుతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి పారిశ్రామిక తీర్మానం తీసుకురాబోతున్నది, అందులో అంశాలు ఎక్కువ ప్రాధాన్యత వహిస్తాయి. మనం ఈ స్కోర్ అందుకోవటంలో చాలా ప్రాధాన్యత వహిస్తుంది. ఇవి కాకుండా భూసేకరణ, ల్యాండ్ రిఫార్మ్స్ మనం చదువుకుంటూ ఉంటాం. జమీందారీ ఎప్పుడు రద్దయింది, కౌలు సిస్టమ్ ఎప్పుడు వచ్చింది, కోనేరు రంగారావు కమిటీ, ఇట్లాంటివన్నీ చదువుతూ ఉంటాం. ఇవి కాకుండా ల్యాండ్ రిఫార్మ్స్ రిలేటెడ్గా కానీ, ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఈ ముఖ్యమైన చట్టాలు, అందులో ఉండే అంశాలని కూడా ఎగ్జామినర్ అడిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటి మీద కూడా దృష్టి కేంద్రీకరిస్తాం. ఇట్లా ఒక హోలిస్టిక్గా ఏపీ ఎకానమీని నువ్వు ప్రిపేర్ అవ్వగలిగితే ఈ స్కోర్ అందుకోవటం అన్నది పెద్ద కష్టమైన పని కాదు, చాలా చక్కగా అందుకోవచ్చు. వీటిలో కొన్ని ఏదో నేను అది చదువుతాం, పైపైన చదువుతామంటే స్కోరు అదే విధంగా వస్తుందండి. ఎవరైతే సీరియస్ అభ్యర్థులు ఉన్నారో ఆ సీరియస్గానే వాళ్ళు ఇవన్నీ స్టడీ చేయండి. ఇవన్నీ నేను అందజేస్తూ ఉంటాను, దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక మాట కూడా అభ్యర్థులకి తెలియజేయాలి. ఏదన్నా కానీ మనము క్లియర్గా స్పష్టంగా అందజేస్తాము. మన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సర్వే నేను ఒక 2 రోజుల ముందు కూడా క్లాస్ అందజేశాను. ఈ సంవత్సరంలో ఎగ్జామ్ జరిగితే ఉపయోగపడుతుందండి. ఒకవేళ ఏదైనా కారణము చేత మళ్ళీ ఇంకో కొత్త సర్వే అంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్ తర్వాత కానీ ఎగ్జామ్ జరిగితే ఈ సర్వేలో ఉండే స్టాటిస్టిక్స్ ఉపయోగకరము కాదు. నేను జనవరిలో క్యాలెండర్ అంటున్నారు నవరత్నాల్లో. జనవరిలో వాళ్ళు క్యాలెండర్ రిలీజ్ చేసి అంటే ఏప్రిల్ మేలో అప్పుడు ఒకవేళ వెళ్తే అప్పుడు మళ్ళీ కొత్త డేటా అయితే చదవాలి.
డేటా అయితే చదువుతారు, కాకపోతే బేసిక్స్ మాత్రం వీటినే కొద్దిగా అటు ఇటు తిప్పుకుంటూ వెళ్ళాలి. నిజాయితీగా మనం చెప్పుకోవాలి. లేకపోతే ఇప్పుడు ఏదో మీరు చేరండి ఇన్స్టిట్యూషన్లలో, మా ఇన్స్టిట్యూషన్లో చేరండి, ఇవన్నీ మీకు అందజేస్తా, దీంతో నువ్వు 60 అందుకుంటావు అని చెప్తే, ఒకవేళ ఎగ్జామ్ ఈ టైంలో జరిగితే అందుకుంటాం, అదే రకంగా హార్డ్ వర్క్ చేస్తూ మనం వెళ్తాం. మీరు చదివిపోయి నేనైతే హార్డ్ వర్క్ చేయాలి, నేనైతే అది అందజేస్తాను, ఈ సంవత్సరమే ఎగ్జామ్ జరుగుతుంది అని దృష్టిలో పెట్టుకొని. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ అలా పోతే మాత్రం ఖచ్చితంగా అప్పుడు కొత్త దాని మీదే మళ్ళీ మనము ఫోకస్ ఇవ్వవలసి ఉంటుంది. ఇది ఎందుకంటే సందర్భం మిమ్మల్ని ఏదో ప్రలోభ పెట్టి ఇది అద్భుతము, ఆహా ఓహో నువ్వు వస్తే ఇది చదవగానే నీకు ఇది వస్తుందని చెప్పేసి మళ్ళీ రేపు అది డిలే అయితే, అది డిలే అయింది కాబట్టి దాన్ని చదవాలంటే అది చదివాను కదా అని నువ్వు అనుకొని, మనకి క్లియర్గా నువ్వు ఒకవేళ స్టడీ చేయాలనుకున్నప్పుడు క్లియర్గా మైండ్ పెట్టుకొని చదివితే చదువుతాం, లేకపోతే పక్కన పడేస్తాం. రెండింటిలో ఒకటి తెలుసుకొని చదువుకోవాలి. సో ఒకటి స్పష్టంగా చెప్పొచ్చు, గ్రూప్ 2కే సాధించాలని కూర్చున్న వాళ్ళు మాత్రం చదవవలసిందే. ఇది కాకపోతే ఇంకో సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం ఏదైనా కానీ గ్రూప్ 2 సాధించాలని పట్టుదల ఉంది కాబట్టి చదువుకుంటూ వెళ్ళవలసిందే అండి, దీంట్లో ఆప్షన్ లేదు. ట్రయల్స్ వేసే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు మాత్రము ఆలోచించి చదువుకోవటం మంచిది. క్లియర్గా చెప్పటం నా బాధ్యత కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కాస్త డిలే అయ్యేటట్టున్నాయి, కొత్త జిల్లాలు వస్తాయని చెప్తున్నారు. ఈ సర్కమ్స్టెన్స్ని పరిశీలన చేసి నేను మీకు తెలియజేస్తున్నాను. సో ఇది అండి, ఈ అంశాలని దృష్టిలో పెట్టుకొని ఇవి చదవాలి. కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రం వాళ్ళు స్టడీని కొనసాగించుకోవచ్చు. లేదు ఏదో ట్రయల్ అండ్ అట్లా వెళ్తున్న వాళ్ళు మాత్రం వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఉంటుందో అప్పుడే దీన్ని మీద ఒక ఆలోచనకి రావచ్చు. మనమైతే రెగ్యులర్గా అందజేస్తాము, రెగ్యులర్గా ఉండేవాళ్ళు రెగ్యులర్గానే కొనసాగుతుంది. సో ఇక్కడ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూని, ఈరోజు ఇచ్చిన బడ్జెట్ని ఫస్ట్ అవుట్లైన్ వివరిస్తాను. అవుట్లైన్ వివరించిన తర్వాత ఒక్కొక్క భాగాన్ని విశ్లేషణ చేసుకుంటూ మీకు అందజేస్తాను. బడ్జెట్ అనేది 2020 సంవత్సరం, వాస్తవానికైతే మన ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ టు 31 మార్చ్, దీన్ని ఆర్థిక సంవత్సరం అంటారు, ఫైనాన్షియల్ ఇయర్. దీనికి సంబంధించి బడ్జెట్ అంతా కూడా ఆ సంవత్సరం జరగబోయే ఆర్థిక లావాదేవీలకి సంబంధించి ఈ బడ్జెట్ రూపంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. కానీ కరోనా ఈ కారణాల వలన ఈ మధ్యలో ఓటాన్ అకౌంట్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ని వాళ్ళు ప్రవేశపెట్టారు. సో దీని యొక్క లైఫ్ ఎంతవరకు ఉంటుందంటే 31 మార్చ్ వరకు దీని లైఫ్ అనేది ఉంటుంది. దీని లైఫ్ అంటే ఇక్కడ అర్థము, ఈ సంవత్సర కాలంలో 31 మార్చ్ వరకు ప్రభుత్వము తాము చేయదలుచుకున్న ఆర్థిక సేవలకి కానీ, సామాజిక సేవలకి కానీ, సాధారణ సేవలకి కానీ ఏ విధంగా వ్యయాన్ని చేయబోతుంది, ఏ విధంగా చేయబోయే వ్యయానికి ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది అని తెలియజేసేదే బడ్జెట్. మనం కూడా ఎవ్రీ మంత్ ఇంత నెలకి ఇంత జీతం వస్తుంది, సంవత్సరానికి మనకి ఇంత జీతం వస్తుంది, నెలకు 50,000 జీతం, సంవత్సరానికి 6 లక్షలు. సో ఈ 6 లక్షలు జీతం ఇట్లా మనకు సంవత్సరానికి వస్తుంది. ఈ 6 లక్షల్లో ఈ డే టు డే ఇంటి అద్దె కట్టుకోవటమో లేకపోతే ఇంటికి ఈఎంఐ కట్టుకోవటమో ఇంత మనం అలొకేట్ చేసుకుంటాం, మంత్లీ ఇంత అలొకేట్ చేసుకుంటాం, పిల్లల చదువులకి ఇంత అలొకేట్ చేసుకోవటం జరుగుతుంది, ఇంకో కార్యక్రమానికి ఇంత అలొకేట్ చేసుకోవటం జరుగుతుంది. ఆదాయం రావటం ఇట్లా, వ్యయం ఇట్లా జరుగుతూ వస్తుంది. ఇట్లా ఏ విధంగా అయితే మనం వ్యక్తిగతంగా బడ్జెట్ని వేసుకొని వెళ్తూ ఉంటామో ప్రభుత్వము కూడా ఇట్లా నాకు ఆదాయం వస్తుంది, ఇట్లా వ్యయం వస్తుంది అని వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లవాడిని బయటికి ఎగ్జిబిషన్కి తీసుకుపోవాలి, అది ఒక రోజు తీసుకొని పోతాం. సో ఇట్లా 1 డే ఆర్ 2 డేస్కి వచ్చే ఇన్సిడెంట్స్ అన్నీ కూడా రెవెన్యూ పార్ట్లోకి వస్తాయి. మనం ఒక ఇల్లు కట్టుకుంటాం, లేదా ఇల్లుని అపార్ట్మెంట్ తీసుకోవటం జరుగుతుంది, దానికి ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టుకుంటూ ఉంటాం. ఇల్లు అనేది ఒక క్యాపిటల్ అసెట్స్, భవిష్యత్తులో పిల్లలకి ఉపయోగపడుతుంది, 20 ఏళ్ళ వరకు కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది, అది మూలధన వస్తువు కిందకి వస్తుంది. ఈ నెలలోనే ఈఎంఐ కడతాం, ఖర్చు ఈ నెలలోనే ఉంటుంది, కానీ నేను కడుతున్నది ఏంటి, ఒక 20 ఏళ్ళ వరకు కూడా నాకు ఇల్లు ఉంటుంది, లేదా పిల్లలకి ఆ ఇల్లు ఉంటుంది. అట్లా మూలధన ఆస్తుల్ని రూపకల్పన చేసుకోవటం. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో తక్షణ అవసరాలకి తీర్చే అన్నీ కూడా రెవెన్యూ విభాగంలోకి వస్తాయి. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో
భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పోలవరం కడతాను, ఒక 50 నుంచి 100 సంవత్సరాల వరకు నీటిపారుదల అందజేస్తుంది, ఒక మంచి రహదారి వేస్తాను, భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది అనుకుంటూ ఈ నెలలో, ఈ సంవత్సరంలో, ఈ గ్యాప్లో చేసే ఖర్చు అంతా కూడా మూలధనంలోకి వస్తుంది. సో అది రెవెన్యూ మరియు మూలధనము అంటే. ఇదంతా నేను ఇచ్చాను, మళ్ళీ ఒక్కసారి ఈరోజు ఏమున్నదో బ్రీఫ్గా నేను మీకు తెలియజేస్తాను. సో రెవెన్యూకి సంబంధించి ఆదాయం ఎట్లా వస్తున్నది, వ్యయం ఏ విధంగా వస్తుంది. రెవెన్యూ ఆదాయము పన్నుల ద్వారా మరియు పన్నేతర ఆదాయము అంటాము. ఈ పన్నుల్లో కూడా ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్తాము తర్వాత. ప్రత్యక్ష పన్నులు డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, పరోక్ష పన్నుల ద్వారా ఆదాయం. ప్రత్యక్ష పన్నుల్లో ఏది ఎక్కువ వాటా ఉంటుంది, పరోక్ష పన్నుల్లో ఏది ఎక్కువ వాటా ఉంటుంది. సో సర్వే నుంచి ఈ సంవత్సరం 2019-20లో ఏ పన్నులు అధిక వాటాన్ని సమకూర్చాయి, ఏది తక్కువ వాటాన్ని సమకూర్చాయి, అరేంజ్ దెమ్ ఇన్ ఆర్డర్ అట్లా కూడా వస్తూ ఉంటుంది. సో రాష్ట్రం సొంత వనరులదే కాకుండా కేంద్రం నుంచి కూడా రాష్ట్రానికి పన్నుల రూపంలో రావాల్సిన డబ్బు ఉంటుంది. అది 32,237 కోట్లు. రాష్ట్రం యొక్క పన్నుల ఆదాయము 70,000 కోట్లని అంచనా వేస్తున్నారు. నిజంగా అంత వస్తుందో రాదో తెలవదు, ఇది కేవలం అంచనా. ఎంత వచ్చిందని తెలుసుకోవాలంటే సర్వేలో చూసుకోవాలి, సర్వేస్లో చూసుకోవాలి. పోయినసారి బడ్జెట్ అంచనా వేశారు, మరి అంచనా 60,000 కోట్లని అంచనా వేశారు, మరి 60,000 కోట్లు వచ్చిందా లేదా అన్నది సర్వేలో తెలుస్తుంది. ఇప్పుడు 2020కి సంబంధించి ఇప్పుడు అంచనా వేస్తున్నారు 70,000 కోట్లు వస్తుందని, మరి వస్తుందా రాదా నెక్స్ట్ ఇయర్ సర్వే 2020-21 సర్వే వస్తుంది, దాంట్లో చూసుకోవాలి. యాక్చువల్ అండ్ రియలైజ్డ్, ఎస్టిమేటెడ్ ఇట్లా వస్తూ ఉంటాయి. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన జస్ట్ పన్నుల్లో ఇంత వాటా ఉన్నది, రాష్ట్రం వాటా అధికంగా ఉన్నది, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా ఇట్లా ఉన్నది, పన్నుల్లో ఈ పన్నులు ఉంటాయి. ఇవి కాకుండా పన్నేతర ఆదాయం అని కూడా మనకు అందజేస్తూ ఉంటుంది వివిధ రూపాల్లో. జనరల్ సర్వీసెస్ అందజేయటం కానీ, ఫీజులు కానీ, ట్యాక్స్లు కానీ, ట్యాక్స్ కాదు, ఈ పెనాల్టీస్ అంటూ ఉంటాం, జరిమానాలు, అవి, లేకపోతే అడవుల ద్వారా, ఇంకా వివిధ వనరుల ద్వారా, స్టేట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉంటాయి వాటి ద్వారా, లేకపోతే రాష్ట్రము అప్పులు అందజేస్తూ ఉంటుంది స్థానిక సంస్థలకు కానీ వేరే వాటికి, దాని నుంచి వచ్చే వడ్డీ ద్వారా, ఇవన్నీ కూడా పన్నేతర ఆదాయం కిందకి వస్తూ ఉంటాయి. కేంద్రం నుంచి అందే గ్రాంట్లు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అందజేస్తుంది, రైతు భరోసా కింద పథకంలో ఒక 6,000 రూపాయలు కేంద్రం నుంచి వస్తుంది, అట్లా వచ్చేవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. సో ఇదంతా కూడా రెవెన్యూ ఆదాయానికి సంబంధించింది. రెవెన్యూ వ్యయము, అప్పులు తీర్చాలి. నేను ఇండియన్ ఎకానమీ చెప్తూ వేస్ అండ్ మీన్స్ ఇవన్నీ కూడా మీకు వివరిస్తూ వచ్చాను. నువ్వు చచ్చినట్టు డబ్బు కట్టాల్సిందే. ఆ మధ్య మీరు టీవీలో కూడా విన్నారు, కేసీఆర్ మాట్లాడుతూ నేను కట్టానయ్యా, మొన్నే కట్టాను, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంత అప్పు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కట్టానని చెప్పుకుంటూ వచ్చారు. సో నువ్వు తినకపో 14 రోజుల తర్వాత, 21 రోజుల తర్వాత, 51 రోజుల తర్వాత నీకు పలానా రోజుకి తీరుస్తామని షార్ట్ టర్మ్ అప్పులు చేస్తూ ఉంటావు, లాంగ్ టర్మ్లో కూడా కొన్ని అప్పులు చేస్తుంటావు. ఆ అప్పులన్నీ కూడా ఇప్పుడు కడుతూ రావాలి. డెప్ట్ క్లియరెన్స్ అది ఆగదు, ఇది ఆగిందంటే నీకు మొత్తం ఆగిపోతుంది బండి. అప్పు తీరిస్తేనే కొత్త అప్పు వస్తుంది. సో ప్రభుత్వం రెవెన్యూ వ్యయం ఇప్పుడు ఎంత ఉన్నది. సో ఇంకా ఇతర ట్యాక్స్ కలెక్షన్స్ కానీ, పరిపాలనకి సంబంధించిన వ్యయం కానీ, ఈ వ్యయాలన్నీ కూడా దీన్ని రెవెన్యూ వ్యయం అంటాం. మళ్ళీ డీటెయిల్గా వెళ్తాము. ఇది రెవెన్యూ ఆదాయము, ఇది రెవెన్యూ వ్యయము. ఇక్కడ మీరు చూస్తే రెవెన్యూ వ్యయము 1,80,392 కోట్ల రూపాయలు ఉన్నది ఈ సంవత్సరము. రెవెన్యూ ఆదాయము 1,61,000 మాత్రమే ఉంది. ఇప్పుడు వ్యయము 100 రూపాయలు ఉన్నది, ఆదాయము 60 రూపాయలు ఉన్నది, లోటు ఎంత ఉన్నది 40 రూపాయలు ఉన్నది, అంతే కదా. దానిని రెవెన్యూ డెఫిషిట్ అంటారు. రెవెన్యూ వ్యయము అధికంగా ఉండి రెవెన్యూ ఆదాయం తక్కువగా ఉంటే దానిని రెవెన్యూ డెఫిషిట్ అంటారు. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి అంటే 2020కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ లోటు జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఎంత శాతం ఉన్నది, ఏబిసిడి అని ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు నీ ఆన్సర్ అవుతుంది 1.82%. ఈ నెంబర్ అక్కర్లేదు, సాధారణంగా అడగరు. బాగా దరిద్రము ఇట్లా తిరుగుతూ ఉంటే అప్పుడు మనం చెప్పలేము. సాధారణంగా అయితే వచ్చే బిట్టు ఇదే. ఎంత ఉన్నది అంటే పర్సంటేజ్లో 1.82%. ఇక్కడ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఆంధ్ర రాష్ట్రం యొక్క భౌగోళిక పరిధిలో
మొత్తము జరిగిన ఉత్పత్తి విలువ ఒక యాన్యువల్ ఫైనాన్షియల్ ఇయర్లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎంత ఉత్పత్తి జరిగింది అని తెలియజేసేది గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఆల్రెడీ మనము దీని మీద జీడిపి ఇవన్నీ చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి వివరిస్తాం సర్వేని వివరించుకునేటప్పుడు. సర్వే ప్రకారము ఆంధ్రప్రదేశ్లో జిఎస్డిపి అనేది 9,72,782 కోట్ల రూపాయలు ఉందండి. 9,72,782. సో ఎక్కువగా ఈ జిఎస్డిపిలో పర్సంటేజ్లే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. రెవెన్యూ డెఫిషిట్ జిఎస్డిపిలో ఎంత శాతం ఉన్నది? 1.82%. 9,72,782 కోట్లలో 1% రెవెన్యూ లోటుగా ఉన్నది. ఫిజికల్ డెఫిషిట్ 4.78%, 4.78%. జిఎస్డిపిలో 4.78% ఉన్నది. జిఎస్డిపి అందులో ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం, వాటి యొక్క కాంట్రిబ్యూషన్స్, వాటిలో వచ్చిన మార్పులు అవన్నీ కూడా డీటెయిల్గా చూస్తాం. ఈ జిఎస్డిపి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము 8.6% పెరిగింది. ఇక అది ఎట్లా పెరిగింది ఏంటి అనేది తర్వాత విషయం. జిఎస్డిపి పెరిగింది, సర్వే అప్పుడు దాన్ని చూద్దాం. ఇక్కడ పాయింట్ ఏపీ బడ్జెట్ని పరిశీలన చేస్తున్నప్పుడు రెవెన్యూ డెఫిషిట్ జిఎస్డిపిలో ఎంత శాతం అంటే 1.82 అంటావు. ఫిజికల్ డెఫిషిట్ ఎంత పర్సెంటేజ్ అంటే 4.78% అంటావు. ఆర్డీ చెప్పాను, ఎఫ్డీ చెప్పాను, ఇవన్నీ కూడా అయిపోయినాయి. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్తో వెళ్తున్నప్పుడు అప్పుడు చూడవచ్చు. ఈ ఎఫ్డీ ఫార్ములా చాలాసార్లు అడగటం జరిగింది. ఆర్థిక లోటు, కోశ లోటు అని అడుగుతూ ఉంటారు. వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. అంచనా వ్యయము ఎగ్జామినర్కి బాగా ఆలోచన వచ్చి ఇక అసలు చాలా ఉత్సాహం మీద ప్రశ్నపత్రం చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో ఎందుకు పనికిరాని బిట్లు కొన్ని ఏరుకొని పక్కన పెట్టుకుంటాడు. అలాంటి సమయంలో అంచనా వ్యయము బడ్జెట్ 2021 సంవత్సరంకి అంటే 2021 సంవత్సరము మార్చి 31 వరకు, ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎంత ఖర్చు చేస్తుంది అనే ఒక అంచనా వ్యయము, దాన్ని అంచనా వ్యయం అంటారు. ఎంత ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ ఎక్స్పెండిచర్, బడ్జెట్ వ్యయము ఉన్నది అని అడుగుతాడు. 2,14,000 కోట్ల, 2,10,000 కోట్ల, 1,80,000 కోట్ల, 2,60,000 కోట్ల, ఇట్లా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఇది 225ని రఫ్లీగా గుర్తుపెట్టుకో. మరి చివరి 3 అంకెలు 7, 8 నేను అది కాస్త దగ్గరలోనే ఉంది కాబట్టి 225ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అడుగుతున్నాడండి టీఎస్పీఎస్సీలో, అప్పుడు గ్రూప్ 2లో ఇలాంటివి 2 పడ్డాయి. అది ఎందుకు పనికిరాదు, అసలు అడగాల్సిన ఆవశ్యకత అంతేమీ లేదు. మామూలు స్టాటిస్టికల్ ఫిగర్. ఆ స్టాటిస్టికల్ ఫిగర్ ఏదైనా ఒక అర్థం చదువుతాం, అసలు సంబంధం లేకుండా అడుగుతూ ఉంటాడు. ఇట్లాంటి సంబంధం లేకుండా కొన్ని తగులుతూ ఉంటాయి మనకు, వాటిని కూడా చూడాలి. అందులో భాగంగా ఇది గుర్తుపెట్టుకోండి. అంచనా వ్యయం ఎంత అంటే ఇంత. గత సంవత్సరం కన్నా ఈసారి అంచనా వ్యయము అసలు ఎప్పుడూ కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం పెరగటానికి అవకాశం లేదు. కళ్ళ ముందు కనిపిస్తున్నది 2 నెలల నుంచి లాక్డౌన్ ఏర్పడిందని, ఇండస్ట్రీస్ అన్నీ ఎక్కడో మూలబడి ఉన్నాయని, అగ్రికల్చర్ చెప్పక్కర్లేదు, వాళ్ళు ఎంత కష్టపడ్డా కానీ వచ్చేది ఇంతే అని. అందుకని 1.4% తక్కువ. ఇది గమనించాలి అభ్యర్థులు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము బడ్జెట్ అంచనా వ్యయము ఏ పెరిగింది, బి తగ్గింది, సి మార్పు లేదు, డి కొద్దిగా పెరిగింది. ఏది ఇవ్వాలో తెలియదు, అందుకే కొద్దిగా పెరిగింది. ఇట్లాంటివి అందుతూ ఉంటాయి. సాధారణంగా బడ్జెట్ అంచనా వేయమంటే గతంతో పోలిస్తే ఎక్కువ ఉంటుందని మనం బాగా చదువుకున్న వాళ్ళం కాబట్టి ఈ ఆలోచనలోకి వెళ్తాము. కానీ ఇప్పుడుండే కోవిడ్ కండిషన్ వీటిని పరిశీలన చేసి ఇక్కడుండే ఫ్యాక్ట్ని అనాలిసిస్ చేస్తే తగ్గింది. ఎంత శాతము తగ్గింది? ఇంకో ప్రశ్న. అక్కడితో ఆగడు, ఆ షాడిజం అక్కడితో ఆగదు. ప్రశ్న ఇంకాస్త వినాలి, అక్కడ వినేందుకు ఏమీ లేదు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం బడ్జెట్ అంచనా వ్యయము ఈ క్రింది శాతంలో తగ్గుదల కనిపించింది. 1.8%, 1.4% ఇట్లాగే ఉంటాయి. 1.6%, 2.3%. ఎందుకు ఈ 1.8 అనేది మన మైండ్లో బాగా తిరుగుతూ ఉంటుంది.
ఎందుకు తిరుగుతుంది? రెవెన్యూ డెఫిషిట్ అని 4 సార్లు చదివాం. వాడు ఏబిసిడిని ఫిక్స్ చేయటంలో ఫస్ట్ ఇదే పెడతాడు. సాధారణంగా మనము ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఆ ఒత్తిడికి గురయ్యేటప్పుడు ఈ చూడగానే బల్బు టెక్ టక్ 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 మన ఎలా వెలిగి ఆగుతూ ఉంటుందో ఆన్సర్ కూడా ఇదే 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 అని మనకు మనసులో కొట్టుకుంటూ ఉంటుంది. వద్దు అన్నా కానీ చెయ్యి ఆగదు, పెన్ను అక్కడికే పోయి బాగా దిది బారేస్తాం అనమాట. అందుకని ఇవి ట్రాప్ చేసే క్వశ్చన్స్ అంటారు. ఆ ట్రాప్ చేసేటప్పుడు కాస్త ఆలోచించాలి. ఇంకొక చిన్న ట్రిక్ అన్న నక్కర్లేదు. దీన్ని ఆన్సర్ పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలండి. ఎలా అయితే చేపలు పట్టడానికి కానీ లేకపోతే ఏమైనా వేయటానికి కానీ ఒక వల వేస్తామో, ఒక ఎరాస్తామో, అట్లా అనే బిట్టు ఆ ఎరలాగా ఉపయోగపడుతుంది. చూడగానే పట్టేయాలనిపిస్తుంది దాన్ని. అట్లాంటి సమయంలో ఇట్లాంటి గేమ్ ప్లే చేసే అవకాశం ఉంటుంది. ఇట్లా కొన్ని ప్లాన్స్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం క్లియర్గా స్టడీ చేస్తూ పోండి. చక్కటి స్కోర్ తోటి బయటికి రావచ్చు. సో సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఒకటే నేను ఇచ్చే సూచన, మీ ప్రిపరేషన్ని కన్సిస్టెంట్గా కొనసాగిస్తూ రండి. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నవాళ్ళు ఏదో ఒక జాబ్ని చూసుకుంటూ, ఫైనాన్షియల్ సేఫ్టీని చూసుకుంటూ మీ ప్రిపరేషన్ని కొనసాగించుకుంటూ వెళ్ళండి. ఈ సంవత్సరము నోటిఫికేషన్ వచ్చినా, నెక్స్ట్ ఇయర్ వచ్చినా చక్కగా సెట్ అవ్వటానికి ఒక మంచి అవకాశము. ఒక 6 నెలలు డిలే అయినంత మాత్రాన పెద్ద మనము ఏమీ బాధపడాల్సిన పెద్ద ఏమీ ఉండదు. 6 నెలల తర్వాత అయినా పోస్ట్ వస్తుందే మనకు అన్న ఒక ఆనందం ఉంటే అది కాస్త మోటివ్గా ఫీల్ అయ్యి ముందుకు వెళ్తాం. సో డిమోటివ్ అవ్వద్దు. 5 నెలలకి జరిగినా, 6 నెలలకి జరిగినా, ఇప్పుడు ఒక 3 నెలలకి జరిగినా సిద్ధంగా ఉండాలి. ఒక 2 monthsలో మళ్ళీ బ్రషప్ అయిపోయి ఎంతో ఫాస్ట్గా పికప్ అందుకునేటట్టు సిద్ధంగా ఉండండి. అది నేను సూచించే ముఖ్య సూచన అభ్యర్థులకి, సీరియస్గా ఉన్న వాళ్ళకి. టైం బీయింగ్ ఒక లాటరీ వేద్దాం, తగిలిందే తగిలింది లేకపోతే లేదనుకున్న వాళ్ళకి ఏమీ ఉండదు. సీరియస్గా ఎందుకు ఉండమంటున్నా అంటే కాస్త డిలే అయితే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అది నేనైతే స్పష్టంగా ఇవ్వలేము, ఎందుకంటే అఫీషియల్ కమ్యూనికేషన్ లేకుండా అది చెప్పకూడదు. ఇక్కడ బెనిఫిట్ ఏమిటి అంటే జిల్లాల రీఆర్గనైజేషన్ జరుగుతుందని బాగా సమాచారం అందుతుంది మనకు న్యూస్ ద్వారా. డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ జరుగుతున్నప్పుడు జోనల్ రీఆర్గనైజేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఉండే 4 జోన్లు ఆంధ్రప్రదేశ్లో ఇంకా నెంబర్ ఆఫ్ జోన్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ జోన్స్ పెరుగుతాయో మీరు ఉండే జిల్లాలు చిన్న జిల్లాలు అయిపోతాయి. జిల్లాలు చిన్నవి అవుతాయి. పెద్ద జిల్లా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాల్ని 6 జిల్లాలు చేసామనుకోండి. ఈ రెండింటికి కలిపి ఒక జోను, దీనికి ఒక జోను, దీనికి ఒక జోను, 3 జోన్లు అవుతాయి. ఇంతకుముందు ఇది ఒకటే జోన్ 1లో ఉన్నది. ఇప్పుడు దీన్ని 3 జోన్లు చేసుకుంటే నష్టం ఏంటి? జోన్ల సంఖ్య పెరిగింది. తెలంగాణలో ఇదే జరిగింది. అండ్ జోన్ల సంఖ్య పెరిగేటప్పుడు ఈ జోను ఇప్పుడు ఆర్టికల్ ఏదైతే ఉందో 371D, ఈ జోన్లలో 70:30, 60:40 ఆ రేషియో పోతుంది. దాని ప్లేస్లో లోకల్గా 90 to 95% లోకల్ జోన్ వాళ్ళకే పోస్టులు అంటారు. అలాంటి సందర్భంలో చాలా ఒక్కసారిగా టర్న్ అయినట్టే లైఫ్ అంతా కూడా. ఎందుకంటే 3 జిల్లాల్లో ఉండే అభ్యర్థులతో పోటీ ఏబిసిడిది అంటే ఆబ్జెక్టివ్ టైప్ది ఒక రకంగా ఉంటుంది. విత్ ఇన్ ద పర్టికులర్ జోన్, ఈ జోన్లో ఉండే వాళ్ళతోటే పోటీ అన్నది కాస్త తేలిక అవుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇక్కడ గతంలో 70:30 ఉండేది రేషియో ఎగ్జిక్యూటివ్కి, 70:30 or 60:40 ఆ రేషియో. అది కాస్త ఇప్పుడు 90 నుంచి 95 మధ్యలో లోకల్ జోన్ రిక్రూట్మెంట్ అంటారు. తెలంగాణలో అదే ఉన్నది. అలా అంటున్నప్పుడు 95% నీకు అక్కడే, నీ పోటీ కూడా అక్కడే. అందులో నీకు మళ్ళీ SC, ST, BC, మహిళ ఇలాంటివి ఏమన్నా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఏమన్నా ఎక్స్ట్రా తగిలితే ఇంకా అది బెనిఫిట్, జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని నా వ్యక్తిగత అభిప్రాయము. ఇప్పుడు మేము తెలంగాణలో చూస్తున్న కండిషన్ని పరిశీలన చేస్తుంటే ఇదే జరిగింది. అట్లా అవకాశాలు విస్తరణ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే అభ్యర్థులు, సీరియస్గా ఉండే అభ్యర్థులకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, కొనసాగించండి. ప్రకృతి తప్పకుండా సహకరిస్తుంది. ఎప్పుడైతే అవకాశం వచ్చిందో దాన్ని వదులుకోకూడదు.
సో అదేవిధంగా ఫైనాన్షియల్ సేఫ్టీని పెట్టుకుంటూ ముందుకు వెళ్ళండి. ఫైనాన్షియల్ భరోసా లేకపోతే ఒత్తిడికి గురవుతాం. చిన్న ఉద్యోగమైనా పర్వాలేదు. సో అందుకే నేను గ్రామ సచివాలయాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా రాయండి. గ్రూప్ 1కి టార్గెట్ పెట్టినా 2కి పెట్టినా వస్తాయి, రాకుండా ఎటు పోవు. ఒక్క ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది నీ చేతిలో ఉంటే దాని బలం వేరేగా ఉంటుంది. సో సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి సో అట్లా చేయండి, కొనసాగించండి ప్రిపరేషన్ని. మంచి అనేది జరుగుతుంది, ఎటు పోదు. మీ పడిన కష్టానికి మంచి రిజల్ట్స్ తప్పనిసరిగా చూసుకుంటారు. ఒకటే ఆ కసి తగ్గద్దు, జరిగేది ఏబిసిడీనే. గ్రూప్ 2లో మార్పులు చేర్పులు అయితే ఏముండవు. కరెక్ట్గా ఆన్సర్ పట్టుకోవటము. ఎన్ని స్ట్రాటజీలు నువ్వు వాడగలుగుతావో, ఇంకా నీ తెలివితేటలు ఎట్లా ఉంటాయో, ఇంకా నీకు ఏమి ట్రిక్స్ ఉంటాయో. సో ఫ్రంట్ క్వశ్చన్ నుంచి ఆన్సర్, సమ్టైమ్స్ ఆన్సర్ నుంచి క్వశ్చన్లోకి వెళ్తాము. ఆ అప్రోచ్లు కూడా ఏదో ఒకటి అక్కడ కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి. టార్గెట్ 300+ జాబ్ గ్యారంటీ అవుట్ ఆఫ్ 450 మినిమం. ఇంకా దానికన్నా ఎక్కువ వస్తే పర్వాలేదు, రావద్దని కాదు. ఇట్లా ఒక నమ్మకంతో కన్సిస్టెంట్గా ప్రిపేర్ చేయండి, అంతా మంచి జరుగుతుంది. ఈ సర్వే ఇవన్నీ కూడా డౌన్లోడ్ పెట్టి దాన్ని ఒక రూపానికి నేను తీసుకురావాలి. అదంతా స్టడీ చేయాలి డీటెయిల్గా. ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ మనం సర్వేని, బడ్జెట్ని టాపిక్ వైజ్ సిలబస్లో ఉన్నట్టుగా తీసుకొని వెళ్తాను. అదేవిధంగా గ్రూప్ 1 వాళ్ళకి కూడా తీసుకొని వెళ్తాను. ఓకే, గుడ్ లక్.